నీవు నా ముందు కూర్చుని ఉంటే చాలు. ఆ కపిచేతనంతో నీవు రథంలో నడుపుతుంటే నేను కపిచాచినై ఆ కౌరవ సైన్యాన్నంతా కూడా చీల్చి చెండాలి మరి నరకటరాధిపత్యం మా అన్నగారికి పట్టాభిషక్తిని గావించగలను అని ఆ అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని కోరుకున్నాడని, కోరుకుంటాడో లేదని అనుమానపడ్డాడు శ్రీకృష్ణ భగవాన్. బాగా ఆలోచించి కోరుకోవయ్యా, బాగా ఆలోచించి కోరుకోవయ్యా అని చాలాసార్లు హెచ్చరించాడు. కానీ శ్రీకృష్ణ భగవాను వదిలి అన్నీ కోరుకుంటాడండి అర్జునుడు. అప్పటికి కృష్ణుడికి ఏక శరీరం అందు అని మనసులో అనుకుంటున్నాడు. కృష్ణుడిని వదిలిపెట్టి మరి ఇతర సైన్యాన్ని కోరుకుంటాడా అని మనసులో అనుకుంటున్నాడు. అనుకున్నట్టుగానే రొట్టి విరిగి ఏదో పడ్డట్టే ఎప్పటికీ దుర్యోధనుడికి. కృష్ణ, మిగిలిన సైన్యమును నా భాగానికి వచ్చింది కదా, నేను మా పుణ్యమైనటువంటి మీ అన్నగారైనటువంటి బలరాముదేవుని దర్శించి నేను హస్తినాపురమునకు బయలుదేరుతాను. నేను వర్తమానం పంపిస్తాను. నేను వర్తమానం పంపించినప్పుడు యుద్ధం ప్రారంభమైనప్పుడు నీవు ఆ యదువీరులను, నారాయణ వంశానికి చెందినటువంటి ఆ యదువీరులను, మహాగర్వాంధకారులు ఎవరు ఆ యదువీరులు నారాయణ వంశానికి చెందిన వారు. అందుకే వారిని ఒక పక్కన పెట్టారు శ్రీకృష్ణ భగవాన్. అలా వారిని వధించడానికి ఏర్పాటు చేశాడు. అలాంటి ఎప్పుడైతే అలా అన్నాడో అలాగే బావా పోయిదాం అని చెప్పి ఎవరెక్కడ ఆ దుర్యోధనుడికి దారి చూపండి అని చెప్పి సాగడం పేరు. బావా అర్జున, ఎంత పని చేశామని 10,000 మంది యుద్ధం చేస్తారు, వారిని కోరుకుంటామని నీకు ముందుగా అవకాశం ఇస్తే ఏమీ సాధించేటువంటి ఈ ఎర్రి గొల్లవారిని కోరుకున్నావు ఏమిటయ్యా? యుద్ధం చేయని చెప్పినా నొక్కి ఒక్కడి నుంచి చెప్పినా ఇలా నన్ను కోరుకున్నావేమిటయ్యా అని అనగానే, కృష్ణ పరంధామ, నన్ను ఇంకా పరీక్ష చేస్తున్నావా స్వామి? నా మనోవంచితం నెరవేరి నిన్నావు. 10,000 ఎలా వేస్తారు? 1 వేసి మిగతావన్నీ 0 పెడతారు. నువ్వు నన్ను ముందుగా కోరుకోవల్ల ఆ మొట్టమొదటి సంఖ్యను, ఆ ఏకమైనటువంటి సంఖ్యను, మరి సర్వాంతర్యామ్యమైనటువంటి నిన్ను నేను కోరుకున్నాను. మిగిలిన 0 దుర్యోధనుడు కోరుకున్నాడు. కృష్ణ అనగాది వెంటనే ఆ పరమాత్మ మరలా కౌగులించుకున్నాడు అర్జునుడి. బావా, నీ భక్తిని మెచ్చాను, నీవు ఏమంటావో పరీక్షించాను. పర్వాలేదు బావా, నన్ను కోరుకున్నా. ఇప్పుడు ఏమిటి విషయం చెప్పమని కానీ మా అన్నగారు నిన్ను ఉపప్రావ్యాన్ని తీసుకుని రమ్మన్నాడు అని చెప్పగానే, అలాగే అర్జున వెళ్దామా అని చెప్పి ఆ దారుడు చెందబడినటువంటి శైత్య, సుగ్రీవ, మేఘ, పుష్ప బలాలు గురించినటువంటి గుర్రములు గురించినటువంటి రథంలో సాత్వికి సదేవిని తన తమ్ముడైనటువంటి సాత్వికిని తీసుకుని ఉపప్రావ్యాన్ని బయలుదేరాడు రథంలో. అర్జునుడు తన వచ్చినటువంటి రథంలో బయలుదేరాడు. ఉపప్రావ్యం చేరుకున్నా వెంటనే ధర్మరాజు, భీమసేనుడు, నకుల సహదేవుడు, సుభద్ర, ద్రౌపది వీరంతా కూడా ఎదురుగా వచ్చారు. స్వామివారి ఎదురుగా వచ్చి సాధారణంగా భక్తి ప్రపత్తులతో తీసుకుని వెళ్ళి ఆసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదిలో పూజించి పాదోదకులు పాండవులందరూ కూడా శిరమును చల్లుకున్నారు. చల్లుబడి స్వామివారిని ఇలా కీర్తిస్తున్నారు. గోపాల